తండ్రి దేవునికి నా హృదయపూర్వక స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నా. మనలను ఎంతగానో కాచి కాపాడి యవ్వనులు మారేటువంటి మనమందరమును ఆయన సముఖమందు చేరడానికి, అనేక జ్ఞానంలో నేటి దినమంతైను గడపడానికి అవకాశం ఇచ్చినందుకై మన తండ్రి దేవునికి మనము హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధమై ఉన్నాం. దేవుని అందరి భయభక్తులతో ఈ యొక్క ఒక్కరోజు బైబిల్ తరగతికి హాజరైన ప్రియ యవనస్తులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. నన్ను చూడు, పర్వాలేదు, నన్ను చూడాలి. రైట్. స్థానిక సువార్థికులు కూడా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. నేను ఎంతసేపు చెప్పకోట్లా, 3:30 విడిచిపెట్టేస్తా. 1 గంట మాత్రమే చెప్తాను. ఆ తర్వాత బైబిల్ తరగతిలో దీనిని గురించినటువంటి పూర్తి సమాచారం మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగం గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి గ్రంథం చదువుకొని మనము ముందుకు పోదాం. చదివేదానికి రెడీగా ఉండాలి. తిమోతికి రాసిన మాట పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. సహోదరులు లేక యవనస్తులు ఎవరు చదివినాను? నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము. తృణీకరింప నీయడం అంటే అర్థం ఏంటన్నమాట? తప్పుడు విధానంలో నడిపించేటువంటి అవకాశాన్ని ఇవ్వద్దు. నువ్వు అట్టి అవకాశాన్ని ఇవ్వకూడదు. నువ్వేం చేయకూడదు? ఎలా చూడాలి? ఏం చేయకూడదు? అట్టి అవకాశాన్ని ఇవ్వకూడదు. ఎలాంటి అవకాశమును? తప్పుడు దారిలో నడిచేటువంటి అవకాశమును నీవు ఇవ్వకూడదు. తప్పుకు నీలో చోటు ఇవ్వకూడదు. మరీ ప్రాముఖ్యంగా నీ యవన కాలమందు అని మాట్లాడాడు. నీ యవన కాలమందు కారణం ఏంటంటేను అంత పర్టికులర్గా మాట్లాడాడంటే యవన ప్రాయంలో జరిగేటువంటి తప్పిదములను గురించి ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. దైవజనుడిగా తర్ఫీదు పొందుతున్నటువంటి తిమోతితో ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? నీ యవనమును బట్టి. ఎవరు మాట్లాడుతున్నాడు? గట్టిగా ఎవరు మాట్లాడుతున్నాడు? నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము. మరి ప్రాముఖ్యముగా దేవుని జ్ఞానమును నేర్చుకునేటువంటి మనలను లోకములో నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు పాడు చేసేటువంటి అవకాశం మనము అస్సలు ఇవ్వకూడదు. మనము నేర్చుకుంటున్నటువంటిది దేవుని యొక్క జ్ఞానము కనుక మనం నేర్చుకునేటువంటి దేవుని యొక్క జ్ఞానమును బట్టి ఈ యవ్వన ప్రాయంలోనైనా సరే ఇతరులకు మాదిరికరంగా జీవించాలి తప్ప ఇతరుల యొక్క చెడు అలవాట్లన్నీ నువ్వు సంపాదించుకునే దానికి వీలు లేదు. మా కాలేజీలో అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారు, నాకు ఆ ఫ్రెండ్సే ఉంటారు కనుక వారి అలవాట్లు నేను సంపాదించుకుంటానంటే పని అవ్వదు. నాకు డ్యూటీకి వెళ్ళి వచ్చానంటే బయట అందరూ నాకు తాగుబోతులే దొరుకుతారు, లేదంటే తిరుగుబోతులే దొరుకుతారు, లేదంటే జోదగాళ్ళే దొరుకుతారు కనుక నేను వారితో పోతాను.
మళ్ళీ ప్రభు దినం వచ్చేసరికి ఏదైనా ప్రార్థన ఉన్నసరికి నేను ప్రార్థనకు వచ్చేసి బైబిల్ గ్రంథం పట్టుకుని సముఖంలో కూర్చుంటాను. సరిపోద్దా? సరిపోద్దా? ఈ లోకముతో స్నేహము దేవునికి విరుద్ధమైనది. ఈ లోకంతో నీవు స్నేహిస్తూ ఉన్నావంటే, ఈ లోకంతో నీవు స్నేహిస్తూ ఉన్నావంటే ఎవరితో శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నావు? మాట్లాడాలి అందరూ. ఈ లోకంతో స్నేహాన్ని పెంచుకుంటూ ఉంటే ఎవరితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాం? ఎవరితోటి? దేవునితోటి. దేవునితో శత్రుత్వాన్ని పెంచుకొని చివరికి సాధించేదేంటి? దేవునితో శత్రుత్వాన్ని పెంచుకొని చివరకు సాధించేదేంటి? ఏంటి సాధించేది? సాధించేదేమీ లేదు. కనుక ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో గల చెడు అలవాట్లన్నింటినీ కూడా మనము అలవాటు చేసుకొని చెడు నడతను నడిచి దేవునికి విరుద్ధమైనటువంటి జీవన విధానము జీవించడం కంటే దేవుని దృష్టికి చెడ్డవారిగా మన యొక్క జీవితాన్ని నడిపించుకున్నట కంటే ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? దేవుని వాక్యము ద్వారా నీ యవనమును సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యము ద్వారా నీ యవనమును సరి చూచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం ద్వారా ఏం చేసుకోవాలి? నీ యవనమును సరి చేసుకోవాలి. రెండవదిగా దేవుని వాక్యమును బట్టి నీ యవనమును ఏం చేయాలి? సరి చూచుకోవాలి. అందరూ నోరు తెరాలి, ఊరుకునేది లేదు. నేను అడిగానంటే తక్కువ నోట్లో సమాధానం రావాలి. సరైన కూర్చుంటే కుదరదు. మొట్టమొదటిగా దేవుని వాక్యం బట్టి ఏం చేయాలి? నీ యవన జీవితమును సరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి ఆ వాక్యం అందు ఉన్నదా లేదా నీ యవన జీవితం అని ఏం చేయాలన్నమాట? సరి చూసుకోవాలి. ఏ విషయాల్లో? ఏ విషయాల్లో? ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ చూద్దాం 11వ వచనం నుండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా యు షుడ్ బి ఏ బెస్ట్ రోల్ మోడల్ టు అదర్స్. నీ స్నేహితులకు కానీ నీ ఇరుగు పొరుగు వారికి కానీ లేదంటే నీ కాలేజీలో లేదంటే నీ స్కూల్లో ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా సరే వారికి నీ జీవితం ఎలా ఉండాలి అన్నమాట? ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మంచి మాదిరా చెడు మాదిరా? దేని ద్వారా నడుచుకుంటే మంచి మాదిరి? దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా నడుచుకుంటే మంచి మాదిరిని ఇస్తాము లోకానికి, లేదంటే మీ స్నేహితులకి, లేక మీరు పొరుగు వారికి. లేదంటే దేవుని వాక్యాన్ని బట్టి కాకుండా మంచి మాదిరిని ఇవ్వగలమా? మంచి అనగా ఇందులో ఉంది. మంచి ఉందా? ఎందులో ఉంది? దేవుని వాక్యంలో ఉంది. ఉదయకాలం నేర్చుకున్నాం కదా. దేవుడు కయ్యనికి ఏం చెప్పాడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావుగా. చెప్పకపోతే వేరే సంగతి. కయ్యనికి దేవుడు చెప్పకపోతే వేరే సంగతి. కానీ కయ్యని యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేకపోయినప్పటికీ, దేవుడు అంగీకరించినటువంటి అర్పణను కయ్యని అర్పించినప్పటికీ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు లేదా? దేవుడు కయ్యనికి అవకాశం ఇచ్చాడు లేదా? మాట్లాడాలి. ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. ఏంటి అవకాశము? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావుగా. నీవు సత్క్రియ చేయకపోతే నీ వాకిట ఏం పొంచి ఉంటది? పాపం. ముందుగానే చెప్పాడా? సత్క్రియ కంటే దేని కొరకు సిద్ధపడ్డాడు? పాపం. మానవునికి స్వభావం అన్నమాట. తన సొంత ఆలోచనని నెరవేర్చుకునే దానికి ప్రయత్నం చేస్తాడు తప్ప దేవుని యొక్క జ్ఞానానుసారముగా జీవితాన్ని భద్రపరచుకోవడానికి, దేవుని జ్ఞానానుసారముగా జీవితం నడిపించుకునే దానికి మానవుడు ఇష్టపడట్లేదు.
అది ఎప్పటి నుండి ప్రారంభం? అది ఆది నుండి ప్రారంభించుకుంటూనే వస్తుంది. తాగొద్దురా నాయన అంటే తాగడం మానేస్తాడా? సిగరెట్ కాల్చొద్దురా నాయన అంటే సిగరెట్ మానేస్తాడా? కైనీలు నవరొద్దురా అంటే కైనీలు మానేస్తాడా? దేవునికి విరుద్ధమైనటువంటి చెడ్డ పని ఏది కూడా చేయొద్దు అంటే మానేస్తున్నాడా? ఏదైతే వద్దని చెప్పాడో అదే చేస్తున్నాడు. కానీ స్వయంగా ఎవరి చేత హెచ్చరింపబడ్డాడు కయ్యను? ఎవరి చేత? దేవుని చేత. అతడు కూడా యవనస్తుడే. కయ్యను కూడా ఎలాంటి వాడు? యవనస్తుడు. అయితే కయ్యను కూడా యవనుడై ఉన్నప్పటికీ దేవుని మాట ఏదో లక్ష్యం ఉంచాడా? మాట్లాడాలి. కయ్యను దేవుని మాట ఏదో లక్ష్యం ఉంచాడా? ఉంచలే. కానీ దేవుడు చెప్పాడా? ఎలా ఉండాలో చెప్పాడా? చెప్పాడు. కానీ అలా ఉన్నాడా? లేడు. దేవుడు చెప్పినట్లుగా కయ్యను లేడు. ఎవరికి నచ్చినట్టుగా ఉన్నాడు? ఎవరికి నచ్చినట్టుగా ఉన్నాడు? తనకు నచ్చినట్టుగానే ఉన్నాడు తప్ప దేవుడు మళ్ళీ రెండోసారి కూడా చెప్పినట్లుగా కయ్యను సత్క్రియలు చేసిన వాడు కాడు. దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా తన యొక్క జీవితాన్ని సరి చేసుకొనిన వాడు కాడు కయ్యను. కనుక నీవు సత్క్రియ చేయాలంటే, దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండాలంటే, దేవుడు అంగీకరించేటువంటి జీవన విధానములో నీవు జీవించాలంటే, మళ్ళీ చెప్తున్నా, సత్క్రియ చేయాలనగా. సత్క్రియ అంటే ఏంటి? ఎవరి కొరకు చేసేటువంటిది? ఎవరి కొరకు చేసేటువంటిది? దేవుని కొరకు చేసేటువంటిది సత్క్రియ. దేవుని కొరకు చేసేటువంటిది ఏంటన్నమాట? సత్క్రియ. దేనిని బట్టి చేస్తాము సత్క్రియ? ఏం నేర్చుకుంటే చేస్తాము? దేవుని జ్ఞానం తెలిస్తేనే కదా దేవుని కొరకు మంచి పని చేసేది. ఆ దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేస్తే మనం మంచి పని చేయగలమా? చేయగలమా? చేయలేము. కనుక ఇక్కడ తిమోతితో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. ఏ సంగతులు ఆజ్ఞాపించాడు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సంగతులను ఆజ్ఞాపించాడు, ఆర్డర్ వేశాడు. నువ్వు కంపల్సరీ ఎలా ఉండాలన్నమాట? ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవన విధానమే జీవించాలి. ఇందులోనైనా మంచినీళ్ళు తాగడంలో, ఎందులో మాదిరి? ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఎందులో మాదిరిగా ఉండమని చెప్తున్నాడు? మాటలోను ప్రవర్తనలోను. రాసుకోండి, అవన్నీ రాసుకోండి. లైన్ గా రాయాలి, సైడ్ పక్కన రాయకండి, లైన్ గా రాయండి. మాటలోను రాయాలి. నోట్స్ రాయి. నేనేం చెప్పా? రాయాలి. మాటలోను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం వేసుకొని లైన్ గా రాయండి. మాటలోను కింద ప్రవర్తనలోను, దాని క్రింద ప్రేమలోను, దాని క్రింద విశ్వాసములోను, దాని క్రింద పవిత్రతలోను, దాని క్రింద రైట్ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. అంటే ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలి? దేవుని వాక్యం నేర్చుకునేటువంటి ప్రతి యవనస్తుడు ఎలా ఉండాలి? అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం. అంటే తిమోతి దేవుని వాక్యం నేర్చుకున్న వాడేనా మాదిరిగా ఉండమని చెప్తున్నాడు అని అనే దానికి సూచనగా చూద్దాం. అసలు ముందు నుంచి దేవునిలోనే ఉన్నాడా తిమోతి? రాసుకున్నారండి అన్ని. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరి. రైట్. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయం. నేను ఇప్పుడు ఎందుకు రాయించానంటేను మళ్ళీ బైబిల్ తరగతిలో వాటి కొరకే చెప్పేది, ముందే చెప్పేస్తున్నా. మళ్ళీ బైబిల్ తరగతిలో లక్షణాలు ఏదైతే చెప్పాడో వాటిని మనము
క్షుణ్ణంగా పరిశీలన చేయబోతాం మళ్ళీ యవనస్తుల బైబిల్ తరగతిలో. ఓకే, రైట్. 16వ అధ్యాయము మొదటి 2 వచనములు. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనములు. తర్వాత పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతియు అను ఒక శిష్యుడుండెను. ఎవరు? తిమోతి అను. ఏ విషయంలో శిష్యుడు? ఏ విషయంలో శిష్యుడు అనగా ఎవరు? నేర్చుకునేటువంటి వాడు. దేన్ని నేర్చుకుంటున్నాడు? దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు. ఏ పనిలో ముందు నుంచి సహకారిగా ఉన్నాడు? ఏ పనిలో? మాట్లాడాలి, అందరూ నన్ను చూడాలి. ఏ పనిలో? దేవుని పనిలో. ఏ ప్రాయం నుండి? యవ్వన ప్రాయం నుండి. దానికంటే ముందుగా ఆలోచన చేస్తే తిమోతి పత్రికలో ఏమని మాట్లాడుతున్నాడు? నీ యవనమును బట్టి అని అన్నాడు. అప్పటికే యవనం అంటే ఇంకా ముందుకు వచ్చేసరికి యవన దశలో ప్రారంభమై ఉండొచ్చు, ఇంకా యవన దశలోనికి అడుగు పెట్టకుండా ఉండొచ్చు, కన్ఫర్మ్ చేయట్లే. కానీ తిమోతి పత్రిక చదువుతున్నటువంటి దానికి కంటే కొంచెం చిన్నవాడు. అప్పటికే ఎందులో ఉన్నాడు? దేవునిలో. ఎందులో ఉన్నాడు? దేవునిలో. చూడాలి, గ్రంథాన్ని చూడాలి. ఇద్దరికి ఒక బైబిల్ అయితే మధ్యలో పెట్టుకొని చూడండి. మీరు గ్రంథాన్ని చూడాలి, చెప్పేటప్పుడు నన్ను చూడాలి. దిక్కులు చూడడానికి వీలు లేదు. ఓకే, రైట్. తిమోతియు అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. ఒక్కసారి తిమోతికి రాసిన మాట పత్రిక చేయడం పెట్టుకోండి. యూదురాలి కుమారుడు. రైట్. 3 నుండి 5 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుతాం. 1 సెకండ్, అందరూ తీసారండి? పేజ్ నెంబర్ ఎంత? బాబు బైబిల్ చదువుతున్నావు, ఏం చదువుతున్నావు నువ్వు? ఏంటది? రైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనములు. రైట్, చదువుతాం. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము. ఏ విశ్వాసము? నిష్కపటమైన, ఏ విధమైనటువంటి కపటముతో కూడినటువంటి విశ్వాసము కాక. కపటమైనటువంటి స్వభావము దైవ స్వభావం కాదు. కపటమైనటువంటి స్వభావము దేవుని జ్ఞానమును నేర్చుకునేటువంటి వారి యొక్క స్వభావము కాదు. దేవుని వాక్యం నేర్చుకునేటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటది? దేవుని వాక్యము నేర్చుకునేటువంటి వారికి స్వభావం ఎలా ఉంటది? నిష్కపటమైనదై ఉంటది. ఎలా ఉంటది? నిష్కపటమైనదై ఉంటది. ఇప్పుడు ఎవరి విశ్వాసం నిష్కపటంగా ఉన్నది? యవ్వనుడైనటువంటి తిమోతి యొక్క విశ్వాసము ఎలా ఉంది? నిష్కపటమైనదై. ఏ కుళ్ళుతోనూ ఏ కుతంత్రాలతోనూ లోక సంబంధమైనటువంటి చెడుతో నిండిపోయినది కాదు. లోక సంబంధమైనటువంటి స్నేహాలతో నిండిపోయింది కాదు. లోక సంబంధమైనటువంటి చెడు అలవాట్లతో నిండిపోయినది కాదు. చదువు కిందకి. విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితృరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో
నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూదేకేలోను. తల్లి పేరేంటి? అక్కడ ఏమని మాట్లాడాడు అపోస్తలుల కార్యం గ్రంథంలో? విశ్వసించిన యూదురాలి కుమారుడు. విశ్వసించిన ఎవరి విశ్వాసము? దేవుని యందు విశ్వాసం ఉంచిన. ఇక్కడ తిమోతి పత్రికలో మాట్లాడుతూ ఏమని మాట్లాడు? నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల. అంటే తిమోతి యొక్క పితరులు సైతము ఎవరి యందు ఉన్నారు? దేవుని యందు ఉన్నారు. దేవుని యందు ఉండగా ఇప్పుడు తిమోతి ఎవరిని అనుసరించుకుంటూ వచ్చాడు? వారి యొక్క తాతల దగ్గర నుండి కూడా ఎలా ఉన్నారు అనమాట? దేవుని యందు విశ్వాసులుగానే ఉండగా వారి యొక్క విశ్వాసము తిమోతికి మాదిరికరంగా ఉందా లేదా? ఇప్పుడు యవ్వనుడైనటువంటి తిమోతి యొక్క జీవితము ఇప్పుడు మనకి మాదిరికరంగా ఉందా లేదా? ఉంది. మాదిరికరంగా ఉంది. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? నిష్కపటమైన విశ్వాసము. ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు? నిర్మలమైన మనస్సు లేక నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం ఎక్కడ? ఆ విశ్వాసము చదవాలి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూదేకేలోను వసించి ఉంది. తిమోతి దగ్గర ఉన్నటువంటి విశ్వాసం ముందు నుండి ఉంది. తల్లి యొక్క తల్లి దగ్గర నుండి సైతము ఉంటూనే ఉన్నది. ఆ విశ్వాసంలో ఇప్పుడు ఎవరు సంపాదించారు? తిమోతి. యవ్వన ప్రాయంలో కాదు, చిన్న వయసు నుండి కూడా దేవునిలోనే ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? తిమోతి. దేవునిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. యూదేకేలో వసించెను. అది నీయందు సహా నీ అవ్వ అయినటువంటి లోయలోను, నీ తల్లి అయినటువంటి యూదేకేలోను వసించినటువంటి విశ్వాసము నీయందు కూడా వసించెను. అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎవరు నమ్ముతున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు. ఎవరి విశ్వాసమును? యవ్వనుడైనటువంటి తిమోతి యొక్క విశ్వాసమును. కనుక నువ్వు ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నావో, ఏ వాక్యాన్ని అయితే విని విశ్వాసమును సంపాదించుకున్నావో, ఏ వాక్యాన్ని అయితే విని దేవుని ఎడల శిష్యుడిగా ఉన్నావో, దేవునికి ప్రియమైనటువంటి కుమారుడిగా ఉన్నావో, ఆ కుమారత్వమును కోల్పోకుండా నీ యవనమును జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తున్నాడు. దేవుని కుమారుడము. ఎప్పుడు మనం దేవుని కుమారులము? ఎప్పుడు మనం దేవుని కుమారులము? దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా విని ఆ వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎవరము? మాట్లాడలేదు. దేవుని కుమారులము. ఆ కుమారత్వము మనం భూమి మీద బ్రతికున్నంత కాలము ఉండాలా లేదా? ఉండాలంటే ఏం చేయాలి? ఆ వాక్యములోనే నడుచుకోవాలి తప్ప వేరొక విధానము, ఆ వాక్య సంబంధమైన జీవన విధానములోనికి రావడానికి వీలు లేదు. మళ్ళీ చెప్తున్నా, నీవు నడుచుకునేటువంటి వాక్య సంబంధమైన జీవన విధానములోనికి వేరొక విధానము రావడానికి వీలు లేదు. వేరొక విధానము కనుక నీ ఆత్మీయ జీవితంలోనికి వచ్చిందంటే మొట్టమొదటిగా దేని పాడు చేస్తుంది? నీ ఆత్మీయ జీవితాన్ని మొట్టమొదటిగా పాడు చేస్తుంది. దేవునికి ఇష్టమైనటువంటి మార్గంగా ఉంటాం అప్పుడు.
కనుక జాగ్రత్త చెప్తున్నాడు, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. వాడు నడుచుకొని బయట దేవుడంటే ఎవరో తెలియలేనటువంటి వాడు నడుచుకుంటున్నటువంటి తప్పుడు మార్గములో నీవును నడుచుకునేలాగున తయారవ్వమాక అని చెప్తున్నాడు. అవునా కదా? మళ్ళీ చదువుతాం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను చెప్పలకు, మాటలోను బైబిల్లో పెట్టుకో, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు ఎలా ఉండాలి? మాదిరిగా. మనం నడుచుకుంటే మాదిరిగా ఉంటామా, నడుచుకోకపోతే మాదిరిగా ఉంటామా? దేవుని జ్ఞానమందు ఉంటే మాదిరిగా ఉంటామా, దేవుని జ్ఞానమందు లేకపోతే మాదిరిగా ఉంటామా? ఒక తాగుబోతు ఎవరికి మాదిరిగా ఉంటాడు? ఒక తాగుబోతు మాదిరిగా ఉంటాడు. కానీ దేవుని జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఎవరికి మాదిరికరంగా ఉంటాడు? తప్పుడు విధానంలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తికి మాదిరికరంగా ఉంటాడు. విశ్వాసికి సైతము తనకి విశ్వాసాన్ని నడిపించుకునేటువంటి విషయంలో సైతం ఎలా ఉంటాడు అనమాట? మాదిరిగా. ఏది మంచిది? ఇప్పుడు మంచి విధానంలో అనగా దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము, వాక్యానుసారమైనటువంటి జీవన విధానమును జీవిస్తున్నటువంటి మనకు ఒక త్రాగుబోతు మాదిరికరంగా ఉండగలడా? ఒక తప్పుడు పని చేసేటువంటి వ్యక్తి మాదిరిగా ఉండగలడా? కుదరండాలి పొరలు. ఒక తప్పుడు పని చేసేటువంటి వ్యక్తి మాదిరికరంగా ఉండగలడా? విశ్వాసికి. కానీ ఒక విశ్వాసి తప్పుడు జీవన విధానాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి మాదిరికరంగా ఉండగలడా? ఉండలేడా? దృష్టిలో మాటమే పెట్టట్లే. నిద్ర వస్తుందా? నా వైపు చూస్తున్నట్టే చూస్తూ చేపలెంత నిద్రపోతున్నారా? అందరూ నోరు తెరాలి. దేవుని వాక్యము నేర్చుకునేటువంటి ఒక విశ్వాసికి త్రాగుబోతు మాదిరికరంగా ఉండగలడా? ఉండలేడు. ఒక విశ్వాసి త్రాగుబోతుకి మాదిరేనా? తిరుగుబోతుకి మాదిరేనా? జోదగాడికి మాదిరేనా? లోక సంబంధమైనటువంటి జీవన విధానమును జీవిస్తున్నటువంటి వ్యక్తికి మాదిరేనా? రెండాట్లో ఏది గొప్పది? దేవుని వాక్య ప్రకారముగా మంచి విధానములో మాదిరి. మంచి విధానం ఏంటన్నమాట? మాదిరి. అది దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యము. దేని ద్వారా సాధ్యము? దేని ద్వారా సాధ్యము? దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యము తప్ప మరి దేని ద్వారా సాధ్యమైనది కాదు. దేవుని వాక్యము నేర్చుకునేటువంటి వాడు లోక విధానంలో కలుసుకునేదానికి వీలు లేదు. యవనుడైనటువంటి దావీదు కొరకు ఒకసారి ఆలోచన చేస్తే, యవనుడైనటువంటి దావీదు కొరకు ఒకసారి ఆలోచన చేస్తే, సమూయేలు మొదటి గ్రంథం. తిమోతి యొక్క విశ్వాసము కరెక్టా రాంగా? ఎలాంటి విశ్వాసంలో ఉన్నాడు? ఎలాంటి విశ్వాసంలో ఉన్నాడు? రాసుకున్నారు. అది తిమోతి నిష్కపటమైన విశ్వాసంలో ఉండెను, నిర్మలమైనటువంటి మనస్సాక్షి గలవాడై ఉండెను. రాసుకున్నారా? రాసుకోలేదా? రాసుకోలేదా? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. యవనంలో ఉన్నటువంటి దావీదుకు ఎదురైనటువంటి సందర్భాలు ఒకసారి ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మొట్టమొదటిగా దావీదు తాను తెచ్చిన వస్తువులను, సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తుకుపోయి సైన్యములలో
వచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. ఎవరు ఎవరు ఎక్కడికి పోయి? సైన్యంలోనికి, యుద్ధం జరిగేటువంటి సైన్యంలోనికి పోయి ఏమడుగుతున్నాడు? వారి ప్రశ్నలు అడుగుతున్నాడు. చదువు 28వ వచనం, 28వ వచనం. అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యకు ఎలియాబుకు వినబడగా, ఎలియాబుకు దావీదు మీద కోపము వచ్చి అతన్ని చూచి, నీవెక్కడికి ఎందుకు వచ్చితివి? ఎక్కడికి? ఎందుకు అడిగాడు? నీవు చిన్నవాడు కదా, ఈ సైన్యంలో నీకు పని ఏంటి? 2 వస్తే వచ్చావు. ప్రశ్నలు నువ్వు వేసేటువంటి ప్రశ్నలు ఏంటి? మొట్టమొదటిగా ఏం చేశాడు? చిన్నవాడు సైన్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు వేయటము ఎవరికి వినబడింది? తన పెద్ద అన్నయ్యకు ఎలియాబుకు వినబడింది. ఎవరు వినబడింది? నోరు చెప్పాలి. ఎవరు వినబడింది? ఎవరు? ఎలియాబు. ఎవరికి? దావీదుకు పెద్ద అన్నయ్యకు ఎలియాబుకు వినబడగా ఏమని అడిగాడు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ప్రేమతో అడిగాడు, కోపంతో అడిగాడా? కోపంతో అడిగాను. అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరికి అప్పగించేశావు? ఆ తర్వాత నీ గర్వమును, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనెను. అందుకు దావీదు, నేనేం చేశాను? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి, చిన్న వయసు ఎవరిది? దావీదు. యవ్వన ప్రాయం అనుకోవచ్చు. ఏ ప్రాయంలో ఉన్నాడు? యవ్వన ప్రాయం. సైన్యములో అడుగు పెట్టేంత వయసు కాదు. యుద్ధం జరిగేటువంటి సైన్యంలో అడుగు పెట్టేంత వయసు కాదు. అయితే సైన్యము ఉండగా సైన్యంలోనికి పోయి ఆ సైన్యంలో వారితో ఏం చేస్తున్నాడు అనమాట? ప్రశ్నలు వేశాడు. చిన్నవాడు అయినటువంటి నీకు ఇక్కడ పని ఏంటి అని అడిగాడు. ఎవరు? పెద్ద అన్న అయినటువంటి ఎలియాబు. ఎవరు? పెద్ద అన్న అయినటువంటి ఎలియాబు. కానీ మనం అక్కడ చూడవలసింది, పెద్ద అనేటువంటి ఎలియాబు దావీదుని ఎలా చూశాడు? చిన్నవాడిగా చూశాడు. చిన్నవాడే, కానీ అతను చేసినటువంటి పని చిన్నవాడిని చేసేటువంటి పని కాదు, యవనస్తుడు చేసేటువంటి పని కాదు. అందరి నిమిత్తం ఏం చేశాడు అనమాట ఎలియాబు? నువ్వు చేసినటువంటి పని ఏమిటి అని అడిగాడు. అలాగే రెండవదిగా సౌలు సైతం, రాజు అయినటువంటి సౌలు సైతము దావీదు యొక్క యవ్వనమును అంగీకరించిన. ఎలాగంటేను చూడండి, 17వ అధ్యాయము 31వ వచనం. 17వ అధ్యాయము 31వ వచనం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి కనుక అతడు దావీదును పిలవనంపెను. ఎవరు? రాజు అయినటువంటి సౌలు. అక్కడ సైన్యం దేనికి సిద్ధపడుతూ ఉన్నారు? ఎవరితోటి? ఫిలిస్తీన్లతోటి. ఎవరితోటి? ఫిలిస్తీన్లతోటి యుద్ధానికి సిద్ధపడుతుండగా వారి మధ్యలోకి వెళ్ళి ఉంటున్నాడు. ఎవరు? దావీదు.
ఎవరు నుంచున్నారు? దావీదు నుంచున్నాడు. దావీదు సైన్యంలోకి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు ఎవరి చెవులు పడ్డాయి? వచ్చి రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళి, ఇంకో దావీదు అనేటువంటి ఒక యవనస్తుడు ఎలాగులా మాట్లాడాడు అనే సంగతి ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్ళగా చదువుదాం. ఈ ఫిలిస్తీయులను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. ఏమంటున్నాడు? ఎవరితోటి? ముందుగానే ఫిలిస్తీన్లు ఛాలెంజ్ చేశారుగా. ఫిలిస్తీన్లు రాజు ఛాలెంజ్ చేశాడా? ఏమని ఛాలెంజ్ చేశాడు? మీలో ఒకరిని నిలవబెట్టుకోండి, మీలో ఒకరిని నిలవబెట్టుకోండి. చదువుతాం, అది కూడా చదువుతాం. ఒకసారి వెనక తిప్పండి. 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 17వ అధ్యాయము 8వ వచనము నుండి చదవబోతాం. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండు వారిని పిలిచి యుద్ధ పంతులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయులను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము అని ఎవరు సవాల్ చేస్తున్నారు? ఎవరు సవాల్ చేస్తున్నారు? ఫిలిస్తీయులందరి తరపున మధ్యలో స్తంభంలో నిలబడ్డాడు. ఎవరు? గొల్యాతు. ఫిలిస్తీయులందరి తరపున మధ్యలో పెద్ద టవర్లో నిలబడ్డాడు గొల్యాతు. ముందు ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాలంటే నన్ను దాటుకొని వెళ్ళాలన్నట్టుగా నుంచున్నాడు. ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎవరిని దాటుకొని వెళ్ళాలి? గొల్యాతును దాటుకొని వెళ్ళవలసిన అవసరం ఉండగా ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని? నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము, నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై. అతని అని ఎవరిని? సౌలుని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిని చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. అది ఎవరి చెవున పడింది? ఎవరి చెవున పడింది? దావీదు చెవున పడింది. అందుకే పరుగును పోయి సైన్యంలో దూరాడు. ఎవరికి తెలిసింది ఆ విషయం? యెహోవా సైన్యమును ఒకడు ఎదిరిస్తున్నాడు అనే సంగతి ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? యవనస్తుడైనటువంటి దావీదుకు తెలిసింది. యెహోవా సైన్యమును ఒకడు ఎదిరిస్తూ ఉన్నాడని ఎవరికి తెలిసింది? ఎవరు? దావీదు. ఏ ప్రాయంలో ఉన్నాడు? యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి దావీదుకు తెలియగా పరుగున చెందిన దూరాడు, సైన్యంలో దూరాడు. సైన్యంలో దూరి వారిని ఏం చేశాడు? ప్రశ్నలు వేశాడు. సైన్యంలో దూరి ఏం చేశాడు? ప్రశ్నలు వేశాడు. ఆ సైన్యంలో దావీదు యొక్క సహోదరులు ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. వారిని వెళ్ళి ప్రశ్నలు అడిగగా సైన్యంలో దూరి ఆ మాటలు ఎవరు వినపడ్డాయి? పెద్ద అన్నైనటువంటి ఎలీయాబుకు వినపడ్డాయి. సైన్యములో దావీదు వేసినటువంటి ప్రశ్న ఎవరికి వినపడింది? ఎవరికి తెలిసింది? సైన్యంలో దావీదు వేసినటువంటి ప్రశ్న ఎవరికి తెలిసింది? రాజు అయినటువంటి సౌలుకు. సౌలు దావీదును పిలిపించిన తర్వాత దావీదు సౌలుతో ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? మీ దాసుడనైన నేను. 32 వచ్చును. ప్రతిదీ ఎంత చెప్పిన తర్వాత కూడా ప్రతిదీ నేను చెప్పుకుంటూ పోతే ఇంక మీరు కూర్చొని వినేది ఏంది? ఏం చేశాడు అడుగుతుంటే నోరు మీద ప్రయాణం. వెనబుద్ధి కావడం లేదా? మరే సమాధానం ఏది? 32 వచనంలో దావీదు ఏమన్నాడు? మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. నేను పోట్లాడతా, కానీ సైన్యం అంతటి ముందు ఎంత ఉన్నాడు? సైన్యం అంతటి ముందే చిన్నవాడైతే గొల్యాతు ముందు ఎంత ఉంటాడు? గొల్యాతు ముందు ఎంత ఉంటాడు? చిన్నవాడు, చాలా చిన్నవాడు. అయితే చదువు కిందకి. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. అది యెహోవా సైన్యాన్ని ఎదిరించారని చెప్పేసి పరుగున గొర్రె మందను వదిలేసి సైన్యంలో దూరాడు. ఎవరు? దావీదు. అయితే ఇప్పుడు దావీదు తన సహోదరులతో వేసినటువంటి ప్రశ్న దేనికోసం? నేను చంపేస్తా, నన్ను వదలండి, ఒకసారి నన్ను పంపించండి, నేను చంపేస్తానని సహోదరులతో. అంటే పెద్ద సహోదరుడు అయినటువంటి ఎలియాబు దాన్ని ఒప్పుకోలే. నువ్వు చిన్నవాడవు కనుక నువ్వెక్కడి నుండి వెళ్ళిపో అని కోపపడ్డాడు. రాజు అయినటువంటి సౌలు సైతము దావీదు యొక్క యవ్వన ప్రాయమును బట్టి అతన్ని ఎదిరించలేడు అనుకున్నాడు. దావీదు యొక్క యవ్వన ప్రాయం చాలా తక్కువగా అంచనా వేశాడు. ఎవరు? రాజు అయినటువంటి సౌలు. ఏం చేశాడు? దావీదు యొక్క యవ్వన ప్రాయంలో చాలా తక్కువ అంచనా వేశాడు. కనుక మళ్ళీ చూద్దాం ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు? ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నువ్వెవరవు? బాలుడు. నువ్వెవరవు అంటే ఇంకా యవ్వన ప్రాయంలోనికి అడుగుపెట్టిన వాడు కాదన్నమాట. బాలుడైన దావీదు. ఎవరినంటే కోపం వచ్చింది? దావీదుకి కోపం ఎందుకు వచ్చింది? యెహోవా సైన్యమును అన్యులు ఎదుర్కొని చూడగా, యెహోవా సైన్యమును పాడు చేసేదానికి ఫిలిస్తీయులందరూ సిద్ధంగా ఉండగా ఆ విషయం తెలిసినటువంటి దావీదు పరుగున వచ్చాడు. బాలుడైనటువంటి దావీదు యెహోవా సైన్యాన్ని పాడు చేసేటువంటి మాట దావీదు చెవును పడగా ఎందుకు వచ్చేసాడంటారు? పరుగున ఎందుకు వచ్చాడు? చిన్నతనం నుండి ఎవరిలో ఉన్నవాడు? తిమోతి చిన్నతనంలో నుండి ఎవరిలో ఉన్నవాడు? దావీదు సైతము చిన్నతనంలో నుండి ఎవరిలో ఉన్నవాడు? దేవునిలో. ఎవరిలో ఉన్నవాడు? దేవునిలో. చదువుదాం. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో. ఎవడు? గొల్యాతు చిన్నప్పటి నుండి యుద్ధాభ్యాసము, యుద్ధ నైపుణ్యం గలవాడు. చిన్నతనం నుండి యుద్ధం ఎలాగ చేయాలో, ఎలా ఫైట్ చేయాలో తెలిసినటువంటి వాడు. చిన్నతనం నుండి ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాడు. అలాంటి వానితో నీవు యుద్ధములకు పోగలవా? వాడు చాలా క్రూరుడు, నీవేమో బాలుడివి. నువ్వెవడవి? బాలుడివి. కింద చదువుదాం. అందుకు దావీదు 34 వచనం చూస్తున్నారా? గ్రంథం చోట్ల 34 వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయేను. ఏమి వచ్చినాయి?
ఒకప్పుడు గతాన్ని చెప్తున్నాడు. బాలుడైనటువంటి దావీదు ఎదుర్కొన్నటువంటి సమస్యలను చెప్తున్నాడు. పూర్వం తన తండ్రి మేపుచున్నాడు గొర్రెలను. తన తండ్రి మేపుచున్నటువంటి గొర్రెల మందలోనిది ఒక గొర్రె పిల్లను ఎలుగుబంటియు సింహమును పట్టుకొని పోగా నేను 30వ వచనం, నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తినిదేని సింహపు నోరును చీల్చి పడేశాడు. సింహాన్నే చంపాడు. ఎవరు? బాలుడైన దావీదు సింహాన్నే చంపాడు. ఎలుగుబంటిని సైతము ఎదిరించిన వాడు, సింహాలకు ఎదిరెళ్ళిన వాడు. నెంబర్ 2, ఎలుగుబంటికి సైతము ఎదురు వెళ్ళిన వాడు. ఏ ప్రాయంలో? బాల్య దినములలోనే, బాలుడైనటువంటి దినములలో. రైట్. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాని కొట్టి చంపి తిని. ఏం చేశాడంట? కొట్టి చంపేశాడంట. దేన్ని? సింహాన్ని. ఎంత బలవంతుడు! ఎక్కడి నుండి వచ్చింది దావీదుకి ఆ బలము? ఎక్కడి నుండి వచ్చింది? అంటే దేవునికి అనుకూలంగా లేకపోతే బలం వచ్చేద్దా? దేవునికి అనుకూలంగా లేకపోతే, దేవుడు చెప్పినటువంటి జ్ఞాన ప్రకారంగా జీవించకపోతే బలం వచ్చేస్తుందా? దేవుడు బలం ఇచ్చేస్తాడా? మరి ఎక్కడి నుండి వచ్చింది దావీదుకి బలము? ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. ఎందుకు దేవుడు దావీదుకి అంత బలాన్ని ఇచ్చాడు? దావీదులకు దేవుడు ఎందుకు అంతటి బలాన్ని ఇచ్చాడు? దావీదు చిన్నతనం నుండి ఎవరిలో ఉన్నవాడు? దేవునిలో ఉన్నవాడు. ఎవరి సైన్యం పాడు చేస్తున్నారనే మాట వినబడింది. దేవుని సైన్యమును పాడు చేస్తున్నారనేటువంటి మాట వినపడగానే మందను వదిలిపెట్టి 2 గంటల్లో వచ్చేసాడు సైన్యంలోనికి. దేవునికి అనుకూలమైన జీవితం నీ బాల్య దినములలోనే, నీ యవ్వన ప్రాయములోనే నీ దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. దావీదు జీవితం మనకు మాదిరా కదా? మాట్లాడాలి. దావీదు జీవితం మనకు మాదిరా కదా? మొట్టమొదటిగా మాదిరికరమైన జీవితం ఎవరు తీసాము? ఎవరిది? తిమోతి సైతం చిన్నతనం అంటే మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితమును అవలంబించిన వాడు. దానికి ఉదాహరణగా చూస్తున్నటువంటి దావీదు యొక్క జీవితం సైతము బాల్య దినముల నుండి మనకు మాదిరికరంగా ఉంది. ఉందా లేదా? మాట్లాడలే. మాదిరికరంగా ఉందా లేదా? ఉంది. నీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన. చూడండి ఆ పదజాలం చూడండి ఒకసారి ఎలా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 30వ వచనం మళ్ళీ చదవండి. మీరు అందరూ గ్రంథం చూడాలి. నిద్ర వస్తే మొక్కలు కడుక్కొని వెళ్ళి, నిద్ర వస్తే దయచేసి వెళ్ళి చల్ల నీళ్ళలోనే మొక్కలు కడుక్కోండి. నిద్రపోమాకండి. మళ్ళీ చదువుతాం 30వ వచనం. చాలా జాగ్రత్తగా గమనించారు ప్రతి ఒక్కరు. చూస్తున్నారమ్మా గ్రంథాలు? చూస్తున్నారా? 30వ వచనం చదువుదాం. మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని. అది పూర్వస్థితి. సింహమును ఎలుగుబంటిని చంపినటువంటిది ముందు జరిగింది. ఇప్పుడు జరిగేటువంటి స్థితి కలిపి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఫిలిస్తీన్ల సైన్యం కలిపి మాట్లాడుతున్నాడు. ఏమని? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు. చూడండి, అంత తెలివిగా మాట్లాడాలంటే ఏం కలిగి ఉండాలి? ఏమని మాట్లాడుతున్నాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని
అంటే దేవుని నిబంధనలు ఎరిగినవాడా కాదా? దావీదు దేవుని నిబంధనలు ఎరిగినవాడా కాదా? ఎరిగినవాడు. కనుకనే సున్నత లేని వారని స్పష్టంగా చెప్పాడు. జీవం గల దేవుని సైన్యమని స్పష్టంగా చెప్పాడు. ఎంత జ్ఞానం విన్నా క్రీస్తు ప్రభు కొరకు పూర్తిగా చెప్పంటే ఎంతమంది చెప్తారు ఇక్కడ? ఎలాగ దాన్ని చూడండి. చిన్న బైబిల్ క్లాసులో వింటున్నారు, యూత్ బైబిల్ క్లాసులో వింటున్నారా? చిన్న బైబిల్ క్లాసులో బోధించేటువంటి ఆదికాండం కానీ, యూత్ బైబిల్ క్లాసులో బోధించేటువంటి క్రీస్తు యొక్క జ్ఞానము కానీ ఇప్పుడు ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? ఒకటి. ఎంతమంది చెప్పగలరు? దేవుని నిబంధన ఎప్పుడైతే ఇక్కడ ఉందో, ఎలా చూడాలి? దేవుని నిబంధన జ్ఞానము ఎప్పుడైతే ఇక్కడ ఉందో అది స్థితి. దేన్నైనా ఎదుర్కొనగలిగే శక్తి. లోకము ఏమో దేవుని జ్ఞానమును కలిగి ఉండటం ద్వారా లోకమును ఎదుర్కోవడము ఏమో. అసలు నువ్వు కలిగి ఉండాలిగా దేవుని యొక్క జ్ఞానాన్ని. నీకు అర్థమవుతుందా? నువ్వు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటేనే కదా లోకాన్ని జయించేది. దావీదు దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడా? దావీదు దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడా లేదా? మాట్లాడాలి. కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, అనగా అక్రమ సంతానం ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె. గొల్యాతు ఎంత స్ట్రైట్ గా మాట్లాడాడో ఇంత చదువుకున్నాం కదా. మీలో ఒకడిని పెట్టండి, నా దగ్గరికి పంపండి అని. కానీ వాళ్ళు ఏమైపోయారు చూడండి. 11వ వచనం చదవండి. 17వ అధ్యాయం 11వ వచనం. 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహు వెంటనే మూలకు పోయి తడిగొట్టేసి కూర్చున్నారు. ఎవరి మాటలకు? ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు మాటలకు మూల కూర్చున్నాడు. రాజు సైతం, ఇంక్లూడింగ్ విత్ ద కింగ్, రాజుతో పాటుగా మూల కూర్చున్నాడు. ఆ విషయము తెలిసినటువంటి దావీదు, దేవుని జ్ఞానము కలిగినటువంటి దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు మీ దాసుడునైన నేను, క్షమించండి 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఎక్కడి నుండి? సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించినవరు. నువ్వు ఆ జ్ఞానం కలిగి ఉంటాను కదా లోకంలో నిన్ను రక్షించేదైనా. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నావా? ఈ యవ్వన ప్రాయంలో దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నావా? దేవుని జ్ఞానాన్ని నిజంగా కలిగి ఉండి ఆయన యందు యవ్వన ప్రాయం నుండి నీ బాల్య దినముల యందే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన నిన్ను కాపాడతా? ఎదిరించేటువంటి శక్తి ఇస్తాడేవాడా? మాట్లాడాలి. ఎదిరించే శక్తి ఇస్తాడేవాడా? అందరికి ఉందా శక్తి? అయితేనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ శక్తి ఉందా? సౌళ్ళాటోళ్ళు మూల కూర్చొని దానికి సిద్ధపడినటువంటి వారు. అంతటి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం వింటున్నామంటే ఎలా తయారవ్వాలి? దావీదు వల్లే తయారవ్వకూడదా? అవ్వలవద్దా? దావీదు జీవితం ఎలాంటిది? చదవండి. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, ఈ ఫిలిస్తీని చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను.
నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు పొమ్ము, గట్టిగా అందరూ, యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో వీళ్ళు అలాగే వెళ్ళారుగా. సౌలు అలాగే వెళ్ళాడు, అయిపోయింది. గొల్లియాతు యొక్క మాటలు బట్టి ఎక్కడ కూర్చున్నాడు? మూల కూర్చున్నాడు. ఎవరు రాలే, బాలుడైనటువంటి దావీదు రాగా నువ్వైనా వెళ్ళు. దేని బట్ట ధైర్యము? బై ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానమును బట్ట ధైర్యము. దావీదు జీవితం మాదిరికరంగా ఉందా లేదా? మాట్లాడలే. దావీదు సింహాన్ని ఇచ్చాడా? ఎలుగుబంటిని చంపేశాడా? ఇప్పుడు ఎవరిని చంపడానికి సిద్ధపడుతున్నాడు? ఎవరిని? గొల్లియాతును చంపేదానికి సిద్ధపడుతున్నాడు. ఎవరిని చంపేదానికి? గొల్లియాతును చంపేదానికి సిద్ధపడుతున్నాడు. ఎవరు తోడుగా ఉంటారంట? ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు. తోడుగా ఉండేది ఎవరు? దేవుడు. దావీదు యొక్క భార్యమును లేక దావీదు యొక్క యవ్వనమును ఇంతవరకు ఎంతమంది తక్కువ అంచనా చూశారు? ఎంతమంది తక్కువగా చూశారు? ఇప్పటికి మొట్టమొదటిగా వాళ్ళ పెద్ద అన్న అయినటువంటి ఏలీయాబు, రెండవదిగా రాజు అయినటువంటి సౌలు. మళ్ళీ మొట్టమొదటిగా ఎవరు మాట్లాడాలి? మొట్టమొదటిగా ఎవరు దావీదు యొక్క భార్యాన్ని తక్కువ అంచనా వేశారు? తన పెద్దనైనటువంటి ఏలీయాబు. రెండవది ఎవరు తక్కువ అంచనా వేశారు? ఎవరు? రాజు అయినటువంటి సౌలు. ఇప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయడానికి సిద్ధపడుతున్నారు? గొల్లియాతు. చదువుదాం 17వ అధ్యాయం 42వ వచనం నుండి. నలభై ఒకటి నుంచి చదువుతాం. 41 నుంచి. బల్యము 17 అధ్యాయం 41 వచ్చినామండి. బల్యము మోయేవాడు మీకు అలా ఉందా? సరే. రాళ్ళు మోయేవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును అంత ఉన్నాడు. మహాపర్వతంలాగా కోరుకొండ కొండ అంత ఉన్నాడు. కింద ఎంత ఉన్నాడు దావీదు? ఆ కొండలో రాయిలా ఉన్నాడు. ఎంత చిన్న చేత్తో తీసేటువంటి రాయిలా ఉన్నాడు. ఎక్కడ ఎత్తుకున్నా కనబడ్డే, ఎత్తుకుని అప్పుడు ఎలా చూశాడు? అప్పుడు కనబడుతున్నాడు. ఎంత ఎవరి దృష్టికి? గొల్లియాతు యొక్క దృష్టికి ఎంత కనబడుతున్నాడు దావీదు? ఎంత కనబడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు 42వ వచనం. మళ్ళీ చదవండి. చుట్టూ పార చూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసీయునై ఉండుట చూచి అతన్ని అతి గొల్లియాతు సైతం ఏం చేశాడు? నువ్వేంది నా మీదకి వచ్చేది? ఏమన్నాడు? నువ్వు బాలుడు కాదు, నువ్వు నన్ను చెప్తావా? నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తావా? నువ్వు నా మీదకి యుద్ధానికి వస్తావా? తక్కువ అంచనా వేశాడా? దేవుడు తోడై ఉంటే అది చిన్నవాడైతేనేమి పెద్దవాడైతేనేమి చిన్నవాడి ద్వారా సైతము మడత పెట్టగలడు. అంటే చిన్నతనము నుండి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే పాపపు స్వభావము మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడచ్చా లేదా? గొల్లియాతును ఎదిరించేటువంటి శక్తి దావీదుకు దేవుడు ఇచ్చాడంటే, సింహాన్ని చీల్చేటువంటి శక్తి దావీదుకు దేవుడు ఇచ్చాడంటే, ఎలుగుబంటిని చీల్చేటువంటి శక్తి దావీదుకు దేవుడు ఇచ్చాడంటే, లోకాన్ని ఎదిరించేటువంటి శక్తి దేవుణ్ణి కూడా ఇస్తాడా?
దేవుడు శక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు ఆ బలమును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయనకు అనుకూలముగా ఆయన వాక్య జ్ఞానాన్ని నేర్చుకొని నడుచుకుంటేనే ఆయన నీకు ఆ సహాయం చేయగలడు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యానుసారంగా జీవితాన్ని ఆయనకు అనుకూలంగా నడిపించుకుంటేనే దావీదుకు ఇచ్చినటువంటి శక్తి నీకు ఇస్తాడు. ఏ తప్పిదము చేయకుండా నువ్వు భక్తిగా ఉండాలి. దేవుని సొంతంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినేసి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్లు ఆడుకొని, ఫ్రీ ఫైర్లు ఆడుకొని, పబ్జీలు ఆడుకొని, అన్ని తోముకొని ఉతికారేసుకుంటుంటే వచ్చేద్దా దేవుని యొక్క శక్తి నీ మీదకి? దేవుని యొక్క కాపుదల వస్తుందా? దేవునికి తోడై ఉంటాడా? మాట్లాడలా తోడై ఉంటాడా? సమయం దొరికిన కొలది వాక్యం చదవమంటే యూట్యూబ్ పెట్టుకొని సినిమా పాటలు పెట్టుకొని, లేదంటే ఏదైనా షార్ట్ ఫిల్మ్లు పెట్టుకొని, ఆ కథలు పెట్టుకొని, ఈ కథలు పెట్టుకొని, నేను సాడ్ గా ఉన్నాను, కూర్చున్నాను, పడుకున్నాను, దొరుకుతున్నాను, ఇజ్జత్ మీద కూర్చుంటే ఒక సంబంధమైనదా దేవుని సంబంధమైనదా? నేను సంతోషంగా ఉంటే దానికి సంబంధించినటువంటి స్టేటస్ పెడతా. ఆ స్టేటస్ చూస్తే నేను సంతోషంగా ఉన్నట్టు లెక్క. పల్లికి లెక్క వెళ్తాం. నేను బాధగా ఉన్నానంటే ఎవరో ఏదో ఎక్కడ ఏదో కోసుకుంటే చేరుతాను తెచ్చిందిలో. ఎందుకు? ఆ కోసుకోవడం చూస్తే నేను బాధగా ఉన్నట్టు లెక్క. ఎవడో ఏదో మూల కూర్చున్నాడంటే చూసినటువంటి నేను బాధ ఉన్నటువంటి లెక్క. ఎలాంటి జీవితం జీవించేస్తే దేవుడు తోడే ఉంటాడా? దావీదుకు తోడే అన్నట్టు మాట్లాడలా. ఫ్రీ ఫైర్ లో గన్నెట్టుకొని ఇష్టం కాల్చేస్తే దేవుడు తోడే ఉంటాడా? ఇంకా నేను ఆకులోంటి బాగా కాల్చలు ప్రార్థన స్టార్ట్ చేయట్లేదు. ఇంకా మానేసి మళ్ళీ ప్రారంభించాను వస్తుంది. దావీదు యొక్క పూర్తి ఏకాగ్రత దేవుని యొక్క జ్ఞానం మీదను, దేవుని యొక్క సముఖము మీదను, దేవుని యొక్క ప్రజల మీదను ఉన్నది కనుకనే ప్రతి విషయం అందును దేవుడే చేశాడు అనమాట. దావీదుకు తోడై నువ్వు ఉంటేనే కదా ఏదైనా నీ కోరుకునేటువంటి కోరికను సహాయం చేసేది. నువ్వు అనుకున్నది జరగాలంటే నువ్వు ఆయనకు అనుకూలంగా ఉంటేనే కదా. నువ్వేమో నీకు నచ్చినట్టు బ్రతికేస్తావంట, ఆయనేమో నీకు వచ్చి పెయింట్ వేస్తా కూర్చుంటాడు అనుకున్నా. దావీదు అలా బ్రతికినవాడు కాదు. తిమోతి అలా బ్రతికినవాడు కాదు. తన పితరుల యొక్క ఆచారము సైతము ఎవరిలో ఉంది? పితరుల యొక్క ఆచారము దేవుని విశ్వాసంతో కూడినటువంటి ఆచారం. దానిని అనుసరించుకుంటూ వచ్చాడు తిమోతి, దానిని అనుసరించుకుంటూ వచ్చాడు దావీదు. ఈయన చెప్పబట్ల ఇక్కడితో ఆప్ చేస్తాడు. దీని కొనసాగింపు వచ్చే క్లాసులో చూద్దాం. ఎందుకంటే చాలా బాలుడిగా ఉన్నాడని సొంత అన్న తృణీకరించాడా? తక్కువగా చూసాడా లేదా? బాలుడిగా ఉన్నాడని రాజైనటువంటి సౌలు తక్కువగా చూసాడా లేదా? బాలుడు అయినటువంటి నీవు నా మీదకి వస్తావు, నా కళ్ళ ముందు ఎంత కనబడుతున్నావు చేవలాగా, నువ్వు నన్ను చంపేదానికి వచ్చావా అన్నాడా లేదా? ఎవరు? పర్వతంలో ఉన్నటువంటి గొలియాతు. అనుకున్నట్టే జరిగిందా? మళ్ళీ క్లాసులో చూద్దాం. అనుకున్నట్టే జరిగిందా? అనుకున్నట్టే జరిగిందా? మళ్ళీ క్లాసులో కనుక నోట్స్ లేకపోతే అప్పుడు చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవన విధానం. మళ్ళీ చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవన విధానం. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకములతో గల పనికిమాలిన ఫ్రెండ్స్ తో నీకు సంబంధం ఉండదు. మీకు అర్థమవుతుందా? నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే పనికిమాలిన ఫ్రెండ్స్ ఉండరు మీకు.
నీ ఫ్రెండ్స్కి సైతం ఎలాంటి జీవితం చూపిస్తావు? మాదిరికరమైనటువంటి జీవన విధానాన్ని చూపిస్తావు. దేనిని బట్టి? నీవు నేర్చుకున్నటువంటి దేవుని జ్ఞానాన్ని బట్టి. చూపించట్లేదంటే ఆదివారం దేవుని సొంతానికి వచ్చి సోమవారం శనివారం దాకా వాళ్ళతో పనికిమాల పనులన్నీ చేసుకుంటూ పోతుంటే స్కూల్లోను కాలేజీలోను దేవుని యందు ఉన్నావా? దేవుని యందు ఉన్నావా? దేవుని సొంతంలో కూర్చున్నాక ఫ్రెండ్ ఎవడో మెసేజ్ చెప్పాడు, లేదంటే ఫోన్ చేశాడు, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, దేవుని సొంతలోకి పోతా అన్న పర్మిషన్ ఇవ్వా? ఇచ్చేదా? ఇస్తా. ఆయన ఇస్తాడా? నువ్వు దేవుని సొంతంలో వెళ్ళిపోతున్నావు అంటే నా పర్మిషన్ కాదు కావాల్సింది. శరీర సంబంధంగా నా పర్మిషన్ ఇచ్చేస్తా, కానీ ఆత్మ సంబంధంగా ఇచ్చేదా? త్రాగబోతులు, తిరుగుబోతులు, పనికి మాలిన పని చేసుకునేటువంటి దేవుని వాక్యం నేర్చుకునేటువంటి వారి యొక్క ప్రవర్తన అయితే ఎలా బ్రతకాలి? ఎలా బ్రతకాలి? ఒక తిమోతి వలెను, ఒక దావీదు వలె. ఒక తిమోతి వలెను, ఒక దావీదు వలెను. నేను రాసుకోమన్నాను కదా లైను, దాని సంగతి చూద్దాం తర్వాత. గుర్తుపెట్టుకోండి సుమా, వదిలేది లేదు. అందుకే చెప్పాడు, నువ్వు దేవుని జ్ఞానం స్థిరంగా ఉంటే ఎలా ఉంటావు అనమాట. ఇతరులకు మాదిరికరంగా ఉంటావు. ఏ విషయంలో చెప్పాలి అందరూ? ఏ విషయంలో? మాటలోనూ చెప్పాలి అందరూ. 1 సెకండ్. దీని గ్రంథం ఏంటి ఒకసారి? దీని గ్రంథం ఏంటి? తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12 తీయాలి. ఏ విషయంలో మాదిరిగా ఉంటావు? దేవుని జ్ఞానం నేర్చుకుంటే అందరూ తీయాలి. దొరికిందా? అందరూ తీసారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4:12 ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఎబ్రీ పత్రిక వెనక్కి వెళ్ళిపో. 191 పేజీ నెంబర్ అంటే చూడండి. క్రొత్త నిబంధనలో తీసారా బాబు? మీరు ఏ విషయంలో మాదిరికరంగా ఉంటారు? దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే అందరు గట్టిగా చెప్పాలి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు అది పక్కన పెట్టండి. ఏ విషయాల్లో ముందు? మళ్ళీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను. ఇన్ని విషయాల్లో ఇవన్నీ మన దైనందిన జీవితంలో జరిగేటువంటి కార్యక్రమాలే కదా. మాట, ప్రవర్తన, ప్రేమ, పవిత్రత ఇవన్నీ దైనందిన జీవితంలో జరుగుతున్నవేనా? వాటిని బట్టి ఎదురుకి మాదిరికరంగా చూపించొచ్చా? పంప దగ్గర కంటే ఎక్కువ కాలేజీల్లో రోడ్ల మీద కదా పడి జరిగేది. చూపించొచ్చా? చూపించొచ్చా? చూపిస్తున్నామా? దేవుని వాక్యం నేర్చుకుంటూ మందు, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ చిందు, ఎంటర్టైన్మెంట్. చివరికి మిగిలినది ఏంటన్నమాట? ఏంటి? యెహోవా సైన్యానికి రాజు ఎవరు? సౌలు. ఏం చేశాడు? తడిపట్టి నెట్టుపని చేసుకొని మోగు కూర్చున్నాడు. రాజుకుండేటువంటి అర్హతేనది? రాజుకుండేటువంటి అర్హతేనది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే ఎలా ఉంటుందో గ్రంథాన్ని చూడాలండి. ఏం చూడాలండి? గ్రంథాన్ని చూడాలి. గ్రంథమును చూడగా మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఎవడో ఎలాగో ఏ అలవాట్లోనూ కొట్టు చచ్చిపోతాడు, వారికి మనం దూరంగా ఉండాలి. లేదంటే మన యొక్క ప్రవర్తన వారికి మాదిరికరంగా ఉండాలి. వాడేదో బూతులాడుతున్నాడని నేను వాడితో పాటు వాక్యం నేర్చుకుంటూ కూడా బూతులాడుకుంటా
సాధించేది. ఎదుటివాడు వేలెత్తి చూపిస్తాడు, నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, వాడు మాట్లాడే నన్ను బట్టి మాట్లాడ కుర్రలు స్కూళ్ళకి వెళ్ళి అదే కదా ఉద్యోగం. ఏంటది? ఆడెవడో ఏదంటే ఆడతోడు బూతులు ఆడుకుంటా చెత్త చెత్త అలవాట్లన్నీ చేసుకుంటా, ఎవడేదో ఫ్రీ ఫైర్ బాగున్నాడంటే సాయంకాలం రాగానే నాన్న నాకు ఫోన్ ఇవ్వ, నేను ఇవ్వను, అయితే ఈరోజు నేను అన్నం తిన్నాను, నువ్వు ఫోన్ ఇచ్చేదాకా అన్నం తిన్నావు, నేను ఫోన్ ఇచ్చేదాకా స్కూల్కి వెళ్దాం. అలా 2 రోజులు కూర్చుంటాడు, ఫోన్ ఇచ్చేస్తాడు. స్కూల్లో చెప్పాడు కదా ఫ్రీ ఫైర్ బాగుంటుంది, ఎంత ఇన్స్టాల్ చేసుకోవాలి, బయట స్టార్ట్ చేయాలి. ఎంతవరకు ఎంటర్టైన్మెంట్, ఎంతవరకు? ఇక్కడ ఉన్నటువంటి మీకు చెప్పాను మొన్న డిసెంబర్ నెలంతా ఎంతమంది మారారు, ఎంతమంది మధ్యలో ఆడటం మొదలు పెట్టారు? ఆయన ఇప్పుడు మానేసిన వాళ్ళు ఇప్పుడు తక్కువ చేతులు ఎత్తమానండి, మేము ఇప్పుడు దాకా అవ్వలేదని ఎత్తరు. అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరూ ఎత్తరు. ఇదిగో సిగ్గుంటారా? నిజం. ఇలా చూడ సీరియస్ గా కూర్చోబెట్టి పొద్దున్న డివోషన్, సాయంకాలం డివోషన్, వాక్యం చదువుతూ చెప్పలేదు ఎప్పుడని? వాక్యం ద్వారా చెప్పలేదా? వాక్యం ద్వారా సూచించలేదా? మళ్ళీ అలా మొదలు పెట్టేది. అనేక మంది అలాగే ఉన్నారు. తప్పుడు ప్రవర్తన వద్దంటే మాకు అదే కావాలి, తప్పుడు విధానం వద్దంటే మాకు అదే కావాలి పట్టుకుంటే నీ యవ్వన ప్రాయం నీ జీవితాన్ని సర్వనాశనం చేసి పడేస్తుంది. జాగ్రత్త. దేవుని జ్ఞానము కలిగి ఉంటే గల మేలు, దేవుని జ్ఞానం కలిగి లేకపోతే దాని ద్వారా కలిగేటువంటి ప్రమాదము అధిక ఘోరమైనది. ఎవరు యొక్క ఊహకు అందలేనటువంటి. దయచేసి గుర్తించుకోండి కొరడు, మీరు చివరికి సాధించేది ఏముండదు. ముందు మొట్టమొదటిగా మీరు దైనందిన జీవితంలో కూడా బాగా చదివి మంచి ఉత్తీర్ణతలు సాధించేసి ఉద్యోగాలు చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి? ఏ జ్ఞానాన్ని బట్టి దావీదును రాజుగా నిలబెట్టాడు దేవుడు? ఏ జ్ఞానాన్ని బట్టి? ఏ జ్ఞానాన్ని బట్టి యోసేపును ఫరో తర్వాత స్థానాన్ని ఇచ్చాడు? దేవుని జ్ఞానం లేకపోతే యోసేపుకి అంత స్థానం వస్తుందా? దేవుని జ్ఞానం లేకపోతే దావీదు రాజు అయ్యేటువంటి వాడా? నీవు దేవుని జ్ఞానం కలిగి ఉంటే నువ్వు చేసేటువంటి పని సఫలం అవుతుంది. పెద్ద పనులు కాదు. ఫ్రీ ఫైర్లో నెగ్గాలని దేవుని భయభక్తులు కలిగి ఉంటారంటే మాత్రం మొత్తానికి పోద్ది. నేను అందరికీ చెప్తున్నా, నాట్ ఓన్లీ ఫ్రీ ఫైర్, మామూలుగా ఉదాహరణగా చెప్తాను. ఫ్రీ ఫైర్ అండి, యూట్యూబ్లో వాడేవాళ్ళేరా తెప్ప వెయ్యకుండా. నాట్ ఓన్లీ యూట్యూబ్, దేర్ ఆర్ సో మెనీ న్యూ యాప్స్ ఆర్ దేర్. కొత్త యాప్లు బోల్డ్ వచ్చేసినాయి. టిక్ టాక్ పోయిన తర్వాత అన్ని టాకులు వచ్చింది. ఏదో అంటున్నారు మోజా, దాని మీద మోజు ఎక్కువైపోతుంది. ఇక అవే పనులు. షార్ట్ ఫిల్మ్ తీసేయడం, పెట్టేయడం, షార్ట్ వీడియోలు తీసేయడం, పెట్టేయడం. చివరికి సాధించేది ఏంటంటే నేను అప్డేట్ అవుతాను. ఏ విషయంలో? లోక విషయంలో పక్కన పెట్టమంటే నువ్వు లోక విషయంలోనే అప్డేట్ అవుతున్నావు, దేవుని వాక్యాన్ని వింటూ. కుర్రోళ్ళు లేక అమ్మాయిలు, బీ కేర్ఫుల్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిసనింగ్. ఏదైతే వింటారో దాని మీద జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడి తోడు కావాలవుద్దా? గట్టిగా చెప్పాలి. దేవుడి తోడు కావాలవుద్దా? కావాలంటే ఏం చేయాలి? దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉంటే దేవుని తోడు వస్తుందా? భయభక్తులు కలిగి లేకపోతే వస్తుందా? ఉంటారా? ఎంతవరకు? ఆమె నన్ను ఎంతవరకు. ఆ తర్వాత ఎవరి పని అల్లే. ఇప్పటికే లేట్ అయిపోయిందిగా. పొద్దు నుంచి ఇక్కడ ఉన్నారంటే ఇప్పటి వరకు ఏమైపోయింది? లేట్ అయిపోయింది. వెంటనే పరుగును వెళ్ళిపోవాలి.
ఆ పెట్ట మీద పడిపోతారో లేదంటే కుర్చీల మీద పడిపోతారు, ఎలకాలు పడిపోతారు, ఎలా పడిపోతారో పడిపోయి వెంటనే దేని పట్టుకోలేదు ఇప్పుడు. నాట్ ఓన్లీ మొబైల్, మొత్తం ఫ్రెండ్స్నో లేదంటే వాటితో కలిసి తిరిగేటువంటి తిరుగుడునో లేదంటే వాళ్ళతో గల సహవాసాన్నో వాళ్ళతో గల సోదునో లేదా వాళ్ళతో గల ఫోన్లో వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ లోక సంబంధమైన చెత్త కొరకు అంటే పరుగు పోతారు. అవునా కదా? చూద్దాం, దేవుని జ్ఞానం నెగ్గుతుందా, మీ సొంత ఆలోచనలు నెగ్గుతాయా? ఏం నెగ్గుతాయో చూద్దాం. మళ్ళీ చెప్పేదా, దేవుని జ్ఞానం నెగ్గుతుందా, మీ సొంత ఆలోచనలు నెగ్గుతాయా? చూద్దాం. ఎంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. నేను చెప్పింది అర్థమైంది, అర్థం కాలేదా? అర్థమైంది, అర్థం కాలేదా? ఎవరిలో ఉండాలి? తిమోతి వలె. ఎవరిలో ఉండాలి? దావీదు వలె. తిమోతి వలె ఎలా ఉండాలి? నిష్కపటమైన విశ్వాసము, నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఇతరులకు ఎలా ఉండాలి? ఏ విషయాల్లో? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మాదిరిగా ఉండాలి. అలాగే దావీదును బట్టి దేవుని జ్ఞానమందు బలవంతులై ఉంటే సింహమును ఎలుగు వంటిని చీల్చేటువంటి శక్తి గల వారమవుతాం బాలుడి వయసులోనే. మీ అందరికీ